హలో అందరికీ నమస్కారం. ఆరాధ్య ప్రణుతి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల మనకి కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో మట్టి పాత్రలను ఎక్కువగా ఉపయోగించేవారు. దానితో పాటుగా ఈ రాగి పాత్రల వాడకం కూడా అధికంగా ఉండేది ఆ రోజుల్లో. ముఖ్యంగా ఈ రాగి పాత్రలు వాడడం వల్ల ప్రస్తుత ఆధునిక యుగంలో మనకి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. రాగి ఇత్తడి పాత్రల వల్ల కలిగే ప్రయోజనాలు. పూర్వం ఒకప్పుడు మన పెద్దలు ఇళ్లల్లో ఎక్కువగా రాగి ఇత్తడి వస్తువులనే వాడేవారు. ఇప్పుడంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. పూర్వం ఒకప్పుడు మన పెద్దలు ఇళ్లల్లో ఎక్కువగా రాగి ఇత్తడి వస్తువులను ఉపయోగించడం వల్ల వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఒక తరానికి ముందు మన పెద్దలు రాగి ఇత్తడి పాత్రలను విరివిగా ఉపయోగించేవారు. దీంతో వారు ఇప్పటికీ అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నారు. అందువల్ల మనం కూడా రాగి ఇత్తడి పాత్రలను వాడితే ఆరోగ్యంగా ఉండవచ్చు. రాగి పాత్రలో కేవలం 3 గంటల పాటును నీళ్లు నిలవ ఉంచితే చాలు. ఆ నీటిలో ఉండే క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు పరిశుభ్రంగా మారిపోతుంది. రాగి పాత్రలలో నీటిని నిల్వ ఉంచడం వల్ల ప్రమాదకరమైనటువంటి ఈకోలి బ్యాక్టీరియా కూడా అంతమవుతుంది. దీనివల్ల అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఇత్తడి పాత్రలను జింక్ అలాయ్ మిశ్రమంతో తయారు చేస్తారు. జింక్ వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకని ఇత్తడి పాత్రల్లో అయినా నీటిని తాగవచ్చు, లేదా ఆ పాత్రల్లో వంట చేసుకొని తినవచ్చు. రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల యాసిడిటీ, అజీర్ణం, డయేరియా, కామెర్లు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. గుండె సమస్యలు రావు. క్యాన్సర్ కణాలు నశిస్తాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగవుతుంది. రక్తహీనత పోతుంది. హై బీపీ తగ్గిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్నాయి. రాగి పాత్రల్లో నీరు ఏ విధంగా శ్రేష్టమైందో మనం ఒకసారి చూద్దాం. నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది కనుక దానిని ఎలా నిల్వ చేయాలన్నా మనం చాలా అవగాహన ఉండాలి. మీరు నీటిని రాగి పాత్రల్లో రాత్రంతా లేదా కనీసం 4 గంటల పాటు నిల్వ చేసి ఉంచితే ఆ నీరు రాగి నుంచి కొన్ని ప్రత్యేక లక్షణాలను సంతరించుకుంటుంది. అలాంటి నీటిని తాగడం వల్ల అది మీ శరీర ఆరోగ్యానికి, ముఖ్యంగా కాలేయానికి ఎంతో మేలు చేయడంతో పాటు శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. నీటిని పంపులతో బలంగా తోడి అది ప్లాస్టిక్ పైపుల ద్వారా మలుపులు తిరుగుతూ ప్రయాణిస్తే అటువంటి నీటికి చాలా ప్రతికూలత కలుగుతుంది. నీటికి జ్ఞాపశక్తి ఉన్నట్లే ఎంత పైపుల్లో ప్రయాణం చేసినా దాని సహజ స్థితికి మారే గుణం కూడా అది కలిగి ఉంది. మీరు 1 గంట సేపు నీటిని అలానే ఉంచితే దానికి గల ప్రతికూలతను సరిదిద్దుకొని దాని సహజ స్థితికి మారుతుంది. మీరు నిరంతరం ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే, మీరు తీసుకునే భోజనం నియంత్రణలో లేకపోతే ఆమ్లాలు వివిధ రూపాల్లో మీ శరీరంలోకి చేరుతాయి. రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీరు ఇటువంటి ఆమ్ల పదార్థాలని తొలగిస్తుంది. కాపర్ బాటిల్స్లో అదే పనిగా నీళ్లు తాగుతున్నారా? ప్రమాదానికి హాయ్ చెప్పినట్లే. కాపర్ బాటిల్ లేదా పాత్రలో నీటిని 48 గంటల కంటే ఎక్కువసేపు ఉంచడం వల్ల నీటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయవచ్చు. అదే రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటో మనం తెలుసుకుందాం. మీరు ఫెల్పిష్ గింజలు, బంగాళాదుంపలు, డార్క్ చాక్లెట్, అవయవ మాంసాలు వంటి ఆహారాల్లో అధిక మొత్తంలో కాపర్ని పొందుతుంటారు. రాగి మెదడుతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాన్ని కూడా కలిగి ఉంది. రాగి కప్పు లేదా డబ్బాలలో నీటిని 48 గంటల కంటే ఎక్కువసేపు ఉంచడం వల్ల నీటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయవచ్చు. రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల ఎన్నో సహజ యాంటీబయాటిక్ వంటివి రాగి పాత్రలో కనీసం 8 గంటల పాటు ఉంచడం వల్ల క్రిములు నశిస్తాయని అనేక అధ్యాయాలు చెబుతున్నాయి. మలబద్ధకం, యాసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి రాగి పాత్రలో నీరు తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా
కలిగి ఉన్నాయి. రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల మన శరీరంలోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల ఆల్కలిన్ కాబట్టి శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. మన యొక్క గుండె ఆరోగ్యం అధిక రక్తపోటు తగ్గించి మన గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు కూడా మెరుగుపడుతుంది. రాగి మంచి విద్యుత్ వాహకం అని మనకు అందరికీ తెలుసు. ఇది మన మెదడు పనితీరుని ఎల్లప్పుడూ చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి రాగి ఇతర లోహాలు కలిపిన నీటిని తాగడం కంటే స్వచ్ఛమైన రాగి పాత్రలోని నీటిని తాగడం చాలా మంచిది. రాగి పాత్రలోని నీరు తాగడం వల్ల మన శరీరం ఇనుమును గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా హెమోగ్లోబిన్ పెరుగుతుంది. రాగి పాత్రల ద్వారా నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా నీరు తాగడం వల్ల ఎలాంటి హాని కలగదు. తాగే నీటిలో రాగి ఎక్కువైతే వాంతులు, విరేచనాలు, కడుపు తిమ్మిరి, వికారం, కాలేయం దెబ్బతినడం, మూత్రపిండాల వ్యాధికి కారణమవుతాయి. కాబట్టి రాగి పాత్రలో నీటిని పొదుపుగా తాగడం మంచిది. రాగి పాత్ర యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మన ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా రాగి వస్తువులు, రాగి పాత్రలు ఉండటం మన ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. ప్రజలు ఇప్పుడు రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా ఇటీవల రాగి పాత్రలకు డిమాండ్ బాగా పెరిగింది. రోగ నిరోధక శక్తికి రాగి పాత్రలకు లింక్ ఏమిటని అనుకుంటున్నారా? అయితే తప్పకుండా రాగి పాత్ర ప్రత్యేకతలు, దాన్ని వాడటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం అనేక రకాలైన సీజన్లు, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఇలాంటి సీజన్లు మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మన కంటికి కనిపించిన బ్యాక్టీరియా, వైరస్లు నీటి ద్వారా శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రాతి పాత్రలు ఉపయోగించడం ఎంతో మంచిది. పూర్వం నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్లు, ఆర్ఓ ప్రిపేర్లు ఉండేవి కావు. దీంతో మన పెద్దలు రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచి తాగేవారు. ఈ సీక్రెట్ తెలుసుకోవడానికి జరిపిన పరిశోధనలో షాకింగ్ విషయాలు తెలిసాయి. రాగి పాత్రలో నీటిని వేస్తే సూక్ష్మజీవులు నాశనం అవుతాయని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఆరోగ్యం కోసం రాగి పాత్రలను సిఫారసు చేస్తున్నారు. మరి నీటిని ఏ విధంగా నిల్వ ఉంచుకోవాలి? రాగి పాత్రల ద్వారా శరీరానికి ఆరోగ్యం ఉండాలంటే రాత్రంతా ఆ పాత్రలో నీటిని నిల్వ ఉంచండి. ఉదయం వేళలో తాగండి. మార్కెట్లో ఇప్పుడు రాగితో తయారు చేసిన బాటిళ్లు, జగ్గులు, అనేక రకాలైనటువంటి వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైయర్స్ అయితే ఇప్పుడు రాగితోనే వస్తున్నాయి. ఇవి కొంచెం ఖరీదైనవి, కానీ కొంటే చాలా మంచిది. రాతి పాత్రల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం ఎప్పటి నుంచో చెబుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి, రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం సహకరిస్తుంది. క్యాన్సర్ ముప్పు సమస్యను రాగి తగ్గిస్తుంది. రాగి పాత్రలో ఉండే నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్కు దారితీసే కణాలతో పోరాడతాయి. రాగి పాత్రలో నీరు ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును రాగి నీరు మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పుల నుంచి రాగి కాపాడుతుంది. చర్మ వ్యాధులు, రక్తహీనత సమస్యలు తగ్గాలంటే రాగి పాత్రలో నీటిని తాగండి. కాలేయం, కిడ్నీల చక్కగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. పోషకాలను శరీరానికి అందించేందుకు సహకరిస్తుంది. శరీరంలోని కఫ, వాత, పిత్త దోషాలు రాగి కలిపి నీరు బ్యాలెన్స్ చేస్తుంది. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది, అల్సర్లు తగ్గుతాయి, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. కడుపులో ఏర్పడినటువంటి పుండ్లు నయం కావడానికి రాగి సహకరిస్తుంది. వేగంగా బరువు తగ్గాలనుకుంటే రాగి పాత్రలో నిల్వ ఉంచి నీరు తాగడం మంచిది. రాగి పాత్రలో నీరు శరీరంలో పెరిగిపోయిన కొవ్వును కరిగిస్తుంది. శరీరానికి అవసరమైన వ్యర్థాలు బయటికి పంపిస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రాగి కాపాడుతుంది. గాయాలు త్వరగా మానేందుకు కూడా రాగి నీరు సహకరిస్తుంది. రాగి పాత్రలో నీటికి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం సామర్థ్యం ఉంది. కొత్త కణాల ఉత్పత్తికి రాగి దోహదం చేస్తుంది. మధుమేహానికి మధుమేహం, ఇతరత్ర కొన్ని రకాలైనటువంటి వ్యాధులు రాకుండా కూడా ఇవి చాలా మంచిగా రాగి అనేది మనకు అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తూ ఉంది. కాబట్టి మనం కొంచెం ఖరీదైనప్పటికీ రాగి పాత్రలను ఉపయోగించి రాగి పాత్రలో ఉన్నటువంటి నీటిని తాగడం ద్వారా అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి రాగి పాత్రలు వాడడం అన్ని రకాలుగా